రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గ్యాంగ్స్టర్ నయీం అక్రమాలకు సంబంధించిన కేసు కొత్త మలుపు తిరిగింది. ఇప్పటివరకు అతని నేర సామ్రాజ్యంలో వివిధ పార్టీల నేతలు, పోలీసులకు ప్రమేయం ఉందని జరిగిన ప్రచారంలో వాస్తవం లేదని రాష్ట్ర హోంశాఖ తేల్చింది. అందుకు సంబంధించి ఆధారాలేమీ తమకు లభించలేదని పేర్కొంది. నయీం కేసును సీబీఐకి అప్పగించాలంటూ సిపిఐ నేత నారాయణ వేసిన పిల్కు సంబంధించి ప్రభుత్వం దాఖలు చేసిన ప్రమాణ పత్రంలో ఈ మేరకు స్పష్టత ఇచ్చింది. గ్యాంగ్స్టర్ నయీం నేరాల్లో రాజకీయ నేతలు, పోలీసులు, ప్రముఖులకు సంబంధాలు ఉన్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. అవన్నీ కల్పితాలేనని తేల్చింది రాష్ట్ర హోంశాఖ. దావూద్ ఇబ్రహీం, ఇతర రాష్ట్రాల నక్సల్స్తో నయీంకు సంబంధాలపై ఎలాంటి ఆధారాలు లేవని తేల్చింది. అతన్ని ఉపయోగించుకుని పోలీసులు లబ్ధి పొందారనడానికి రుజువులు లేవని స్పష్టం చేసింది. మాజీ మంత్రులు, మాజీ డీజీపీతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు కూడా తప్పని తెలిపింది. నయీం కేసును సీబీఐతో విచారణ జరిపించాలంటూ సిపిఐ నేత నారాయణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై కౌంటర్ దాఖలు చేసిన సర్కారు ఈ వివరణలు ఇచ్చింది. నారాయణ రాజకీయ ప్రయోజనాల కోసమే వ్యాజ్యం దాఖలు చేశారని, దాన్ని కొట్టివేయాలని కౌంటర్లో కోరింది. నయీం కేసులకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ నియమించామని, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని ప్రభుత్వం న్యాయస్థానానికి వివరించింది. దర్యాప్తు ఇంకా జరుగుతోందని, ఎవరి పాత్ర ఉందని తేలినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసులు, రాజకీయ నేతలను సిట్ కాపాడే ప్రయత్నం చేస్తోందనడం సరికాదని ప్రభుత్వం పేర్కొంది. కొన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్న సిట్ ఇప్పటి వరకు 175 కేసులు నమోదు చేసి 16 అభియోగ పత్రాలను కోర్టులకు సమర్పించిందని హోంశాఖ తెలిపింది. 843 మంది సాక్షులను విచారించామని, మరో 213 మందిని ప్రశ్నించాల్సి ఉందని వివరించింది. కేసులో ఇన్వెస్టిగేషన్ నిరంతరంగా నడుస్తున్నది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన స్టేట్ అసెంబ్లీలో దీని మీద ప్రకటన చేసినారు. ఆ ప్రకటనలో ఆయన కూడా క్లియర్గా ఇవి అన్నీ చెప్పినారు. ఒక్కటే మాట ఆయన కూడా అన్నారు, మేము కూడా అంటున్నాము, ఎవరైనా తప్పు చేస్తే తప్పకుండా చర్య తీసుకుంటాము. సో ఈ కేస్ let us investigate and then we will take action against everybody. Nobody will be spared. ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య, విశ్రాంత అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, ఏసీపీ సీతారాం, సీఐలు బి కిషన్, పి శ్రీనివాసనాయుడు, జె నరేందర్ గౌడ్, బల్వంతయ్య, మహమ్మద్ మజీద్, కె వెంకట్రెడ్డి, రవికిరణ్ రెడ్డి, ఈ రవీందర్, శ్రీనివాస్లకు తాకీదులు ఇచ్చి విచారణ జరిపామని తెలిపింది. నయీం పిల్లలను రక్షణ కవచాలుగా ఉపయోగించుకోవడంతో పాటు లైంగిక దాడికి పాల్పడింది నిజమేనని హోంశాఖ పేర్కొంది. నయీం తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, గోవాల్లో ఆస్తులు కూడబెట్టుకున్నాడన్న విషయము దర్యాప్తులో తేలిందని హోంశాఖ వెల్లడించింది. నయీం కేసుల్లో జాతీయ, అంతర్జాతీయ విషయాలేమీ లేవని, సీబీఐకి అప్పగించాల్సిన అవసరం లేదని హైకోర్టుకు హోంశాఖ వివరణ ఇచ్చింది. సిపిఐ నారాయణ వ్యాజ్యాన్ని కొట్టివేయాలని విజ్ఞప్తి చేసింది.